మనం ఈ రీసెంట్‌గా చూస్తా ఉన్నాం. ట్రంప్ టారిఫ్స్ అన్నవి. సో, మరి మన ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఓకే. గత ఐ థింక్ 6 మంత్స్‌గా ఈ టారిఫ్స్ ఇష్యూ ఇండియాని డెఫినెట్‌గా చాలా సీరియస్‌గా మనం ఎఫెక్ట్ అవుతున్నాం అందరం. అవును. ట్రంప్ వ్యూ పాయింట్ అతనిది. వాళ్ళ కంట్రీకి అతను బెనిఫిట్ చేయాలని అతను ట్రై చేస్తున్నాడు. అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తున్నాడు. హ్మ్. అంటే యుఎస్ బిజినెస్ కొంచెం అవడానికి వాళ్ళకు కూడా లాభం కావాలని అతని ఉద్దేశం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రోగ్రామ్ అతను చేస్తున్నాడు బాగా ప్రోగ్రాంలో. సరే వాళ్ళ విషయం పక్కన పెడితే మనకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇండియా అంటే అతనికి చాలా స్పెషల్ ప్రేమ ఉందని ఇప్పుడు అర్థమైంది మనకి. సడన్ గా హైయెస్ట్ టారిఫ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ టారిఫ్ ఇండియా మీద వేయడం జరుగుతుంది ఇప్పుడు. దాని కారణాలు ఏమైనా అవ్వచ్చు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని ఒకటి అవ్వచ్చు, లేదా మన ఎకానమీ గ్రోత్ కొంచెం స్లో అయితే వాళ్ళకి బెటర్గా ఉంటుందని ఉద్దేశం ఉండొచ్చేమో తెలియదు. అల్టిమేట్ ఇండియా ఇస్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. 6.5% 7% జీడిపి ఏ కంట్రీ పెరగట్లేదు. ఈ రేట్లో మనం ఇంకొక 2 ఏళ్లలో 3rd లార్జెస్ట్ అయిపోతాం మనం. అంటే ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, తర్వాత ప్రస్తుతం జర్మనీ ఉంది, ఇండియా ఉంది. ఇండియా జర్మనీ వెరీ క్లోజ్ గా మనం బీట్ చేస్తాం, దగ్గర గ్యాప్ లో ఉన్నాం మనం. ప్లస్ మన రేట్ ఆఫ్ గ్రోత్ చాలా హైలో ఉన్నాం మనం. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎక్కడో యాక్ట్ అవుతూ ఉండొచ్చు వాళ్ళ మైండ్స్ లో. సో టారిఫ్ ఈజ్ వన్ టూల్ విచ్ యూజెస్. అంటే మామూలుగా ఈ పాత రోజు యుద్ధాలు చేసేవారు, ఇప్పుడు టారిఫ్ ఒక యుద్ధంగా అనుకోవచ్చు మనం. సో పాయింట్కి వస్తే ఇప్పుడు ఫస్ట్ మనం 25% టారిఫ్స్ అనుకున్నాం మనం ఫస్ట్. అదే పెద్ద టారిఫ్ యాక్చువల్లీ మనకి. ఇంతకుముందు 12%, 60% టారిఫ్ లో ఉండేది ఇండియా. బికాస్ వాళ్ళ గూడ్స్ కి ఇండియా చాలా హెవీ టారిఫ్స్ వేస్తుంది. అతను ముందు నుంచి అతను కామెంట్ చేసేవాడు. సో ఇప్పుడు 50% టారిఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది 27th ఆగస్ట్ నుంచి. అంటే రేపు రాత్రి మిడ్ నైట్ నుంచి ఎఫెక్ట్ అయిపోతుంది నుంచి అతను ఆర్డర్ కూడా సైన్ చేయడం జరిగింది.